అనుక్షణం ప్రజల పక్షం NT5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిండిన బహుదా ప్రాజెక్టు జలహారతి ఇచ్చిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. అజ్ఞాతంలోకి బంగారు నగల వ్యాపారి. నగలు తయారు చేస్తానంటూ లక్షల్లో వసూలు. లబోదిబో అంటూ పోలీస్ స్టేషన్ కు పరుగులు తీస్తున్న బాధితులు. మదనపల్లిలో గంజాయి విక్రయదారులు అరెస్ట్. 20,000 విలువ చేసే గంజాయి స్వాధీనం. 2 నిందితులు రిమాండ్లకు తరలింపు. వివరాలు వెల్లడించిన మదనపల్లి డీఎస్పీ మహేంద్ర. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి కేంద్రంగా గంజాయి విక్రయిస్తున్న 2 సోమవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎస్ మహేంద్ర తెలిపారు. తుఫాను నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. మదనపల్లి నియోజకవర్గ ప్రజలు రానున్న మెంతో తుఫాన్ పట్ల జాగ్రత్తలు వహించి సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నేటి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుఫాను కారణంగా కురిసే భారీ వర్షాలకు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వటం జరిగిందని, దక్షిణం టోల్ ఫ్రీకి కాల్ చేస్తే సంబంధిత అధికారులు అందుబాటులోకి వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. ఎలక్ట్రిసిటీ మరియు చెట్టు పడిపోయిన ఎడల తక్షణమే చెట్లను కత్తిరించింది దాన్ని క్లియర్ చేయడానికి 6 టీం ఏర్పాటు చేయటం జరిగిందని, నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందుబాటులో ఉండి సంబంధిత వార్డులలో గ్రామాలలో ఎటువంటి సమస్యలు తలెత్తకున్నా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ తుఫాన్ బాధిత ప్రాంతాల్లో పర్యటించి ఎప్పటికప్పుడు అధికారుల ప్రవర్తన చేయాలని కోరారు. నిమ్మలపల్లి, రామసముద్రం మండలాల్లో సంబంధిత అధికారులు ఎంఆర్ఓ, ఎండిఓ అందుబాటులో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎటువంటి సమస్యలు తెచ్చుకున్నారో జాగ్రత్తలు తీసుకోవాలి. తుఫాన్ నుంచి ప్రజలను రక్షించేందుకు ముందుండాలని కోరారు. అందుబాటులో ఉండాలా. పరిపాలన దక్షత భాగంగా తుఫాన్ అనేది ఒక డిజాస్టర్. ఆ డిజాస్టర్కి ఎదుర్కొనడానికి ప్రభుత్వ యంత్రాంగం పూర్తి బాధ్యతగా ఉండాలి. ఎలా అయితే అలర్ట్ జోన్లో మనం పెట్టారో, ఎస్పెషల్లీ అన్నమయ్య జిల్లా మనకు వచ్చిందే చెన్నై దగ్గర ఉన్నందువలన మనకు ఆ ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మదనపల్లిలో దాదాపు 35 వార్డులకు 35 సచివాలయాల్లో రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటాయి. మున్సిపాలిటీలో వచ్చింది ఆల్రెడీ 6 జేసీబీలు, 1 ప్రొక్లైనరు, అదేవిధంగా 6 మంది ట్రీ కటింగ్ టీమ్స్, 6 సపరేట్ టీమ్స్ కూడా పెట్టారు. ఇవే కాకుండా రీహాబిలిటేషన్ సెంటర్స్ దాదాపు ఒక 15 రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టారు. ఎక్కడ ఏ ఇష్యూ ఉన్నా కూడా కానీ ఇమ్మీడియట్గా మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో సకాలంలో ఏ ఒక్క సమస్య వస్తే తక్షణం దానికి అటెండ్ చేసి పరిష్కారం పెట్టడానికి పూర్తి స్థాయిగా రెడీగా ఉంటారు. అదే క్రమంగా మదనపల్లి మండలానికి వచ్చిందే దాదాపు 24 పంచాయతీలకు 24 రీహాబిలిటేషన్ స్కీమ్ పెట్టాము. ఇవే కాకుండా 12 నుంచి 14 హెల్త్ టీమ్స్లో ఉన్నాయి. పూర్తి స్థాయిగా ఇష్యూ ఏ సందర్భం ఉన్నా కూడా ఇమ్మీడియట్గా అటెండ్ చేస్తారు. ఇవి కాకుండా మన డిఈ గారు, ట్రాన్స్కో ఏపీఎస్పీ డిఈ గారు ఉన్నారు. వాళ్ళ లైన్ మ్యాన్లు, లైన్ ఇన్స్పెక్టర్స్, సంబంధిత ఏడీలు, ఏఈలు పూర్తి స్థాయిగా అందుబాటులో ఉంటారు. ఎందుకంటే ఒక రీహాబిలిటేషన్ నంబర్ ఏదైతే మదనపల్లికి ఇచ్చామో అది మదనపల్లి ల్యాండ్ లైన్ నంబర్ 08571222280. నేను ఇది కూడా ఇప్పుడు చూపిస్తాను. ఇదే కాకుండా నా ఆఫీస్ నుంచి ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది 7995699097. ఇది నా ఆఫీస్ నుంచి ఆపరేట్ చేస్తారు. సిస్టమ్ వచ్చింది. మదనపల్లి కేంద్రంగా గంజాయి విక్రయిస్తున్న 2 సోమవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎస్ మహేంద్ర తెలిపారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎస్ మహేంద్ర మాట్లాడుతూ నిందితులు మదనపల్లి మండలం వలసపల్లి మొలకల దిన్నెకు చెందిన గుర్రాల వాసు అలియాస్ ఎరుకుల శ్రీనివాసులు, కురబలకోట మండలం తెట్టు ఆరోగ్యపురానికి చెందిన రత్నవేలు కొడుకు
గేమ్ టీం ఆనంద్ కుమార్లు మదనపల్లె జాఫర్ అలీ శివకుమార్ల దగ్గర గంజాయి తెచ్చి మదనపల్లె ప్రాంతంలో విక్రయించేవారన్నారు. ఈ క్రమంలో వాహనాల తనిఖీల్లో భాగంగా తట్టివారిపల్లె వద్ద ఇద్దరిని పట్టుకుని 20,000 రూపాయల విలువ చేసి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో 2 టౌన్ సిఐ రాజారెడ్డి, SI రహీం పాల్గొన్నారు. అమ్ముతున్నటువంటి ఇద్దరు ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. ఇది మనం నిన్న ఈవినింగ్ వెహికల్ చెకింగ్ లో భాగంగా మనకి రాబడిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇట్లా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసి దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లలాగా 10-20 గ్రాముల ప్యాకెట్లలాగా చేసి మదనపల్లి టౌన్ కావచ్చు, చుట్టుపక్కల ముదివేడ్ లిమిట్స్ కావచ్చు, కుర్బాలకోట కావచ్చు, అక్కడ ఉన్న స్టూడెంట్స్ కావచ్చు, యువతకు కావచ్చు, ఇట్లాగో అమ్ముతున్నారు, కంటిన్యూగా ఇలా తీసుకొస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం వీళ్ళని వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు మనకి గంజాయి అనేది పట్టుబడడం జరిగింది. ఇందులో భాగంగా ముద్దాయి వివరాలకు వస్తే ఇందులో శ్రీనివాసులు, ఎరుకుల శ్రీనివాసులు అని చెప్పి 35 years, తను వచ్చేసి మదనపల్లి. ఇంకొకటి వచ్చేసి ఆనంద్ కుమార్, గెంటెం ఆనంద్ కుమార్, వయసు 27 సంవత్సరాలు, కుర్బాలకోట మండలం అనమాట. సో వీళ్ళ పాత నేర హిస్టరీలోకి వెళ్తే ఇందులో A1 ముద్దాయి ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ అనేవాడు ఆల్రెడీ కూడా ఇంతకుముందు ఈ గంజాయి కేసులు అంటే NDPS కేసులు ఇంతకుముందు కూడా 3 కేసులు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చేసి మదనపల్లి తాలూకాలో ఉంది, ఇంకోటి మదనపల్లి 2 టౌన్ లో ఉంది, ఇంకోటి ముదుగుప్ప పోలీస్ స్టేషన్ లో ఉందన్నమాట. ఇంకా A2 విషయానికి వచ్చేస్తే తను వచ్చేసి ఇంతకుముందు ప్రీవియస్ హిస్టరీ ఏం లేదు, ఇది ఫస్ట్ ఒక NDPS కేసు. వీళ్ళేంటి దీనికి బేసిక్ గా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎక్కడ బ్యాక్ ఛానల్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది అని మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మెయిన్ ఒక జాఫర్ అలీ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు. జాఫర్ అలీ అండ్ శివకుమార్ అని 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కంటిన్యూగా లైక్ కొన్ని మంత్స్ నుంచి ఇది స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకొనేసి వచ్చి వీళ్ళిద్దరు కలిపేసి ఇద్దరు డివైడ్ చేసుకొని ఒక ఏరియా ఒకరు అన్నట్టు దాన్ని డివైడ్ చేసి చిన్న చిన్న ప్యాకెట్ల లాగా పెట్టేసేసి యువతకి ఎవరైతే ఉన్నారో ఆ ప్యాకెట్ని 4,000 కావచ్చు, 5,000 కావచ్చు, ఇలా 10-20 గ్రాముల ప్యాకెట్ల లాగా చేసి దాన్ని ఈ మధ్యకాలంలో వీళ్ళు ఇట్లా అమ్మడం అనేది చేస్తున్నారు అనమాట. సో మనకి ఆ ఇన్ఫర్మేషన్ దాన్ని బట్టి మనం వీళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేయడం అయింది. వీళ్ళని ఇప్పుడు మెడికల్కి పంపించి ఇమీడియట్గా రిమాండ్కి కూడా తరలిస్తాము. వీళ్ళతో పాటు ఇంకా దీంతో పాటు 2 కేజీలు గంజాయితో పెంచుపాడు గ్రామం వెంగంవారిపల్లికి చెందిన కోటూరి వెంకటప్పపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కోటూరి వెంకటప్ప గ్రామంలోని కొంతమంది యువకులకు మద్యం, గంజాయి ఆశ చూపించి గ్యాంగులు ఏర్పాటు చేస్తూ గ్రామంలోని మహిళలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం 26వ తేదీ రాత్రి 7:30 వెంకటప్ప, వరుణ్ సందేశ్ ఇద్దరు మద్యం సేవించి మరికొందరితో కలిసి ఒంటరిగా ఉన్న మహిళ సునీతను దుర్భాషలాడి చంపేస్తాను అంటూ బెదిరించి కత్తితో దాడి చేశాడు. పక్కనే నివాసమున్న నవీన్ కొంతమంది కలిసి కత్తితో దాడి చేస్తున్న వెంకటప్పను అడ్డుకోగా వారిపై కూడా కత్తితో దాడి చేసి రాళ్లతో కొట్టారు. గ్రామస్తులు మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో తమకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేశారు. జరిగేది గతంలో కూడా అనేక సార్లు ఇదే తాలూకా స్టేషన్లో కూడా కంప్లైంట్ కూడా ఇస్తే కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతిసారి మరింత ఎక్కువ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న నైటు అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల్ని ప్రతి ఇంటికాడికి పోయి ఏ ఇంట్లో అమ్మాయి ఉందో ఆ అమ్మాయిని తిట్టడం, వాళ్ళ అమ్మా నాన్నను కూడా రకరకాల అసభ్యకరంగా మాట్లాడడం. వాళ్ళు ఒక అమ్మాయి వచ్చి ఎందుకు నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే కత్తి తీసుకొని వచ్చింది వీరవిహారం చేసి ఒక అమ్మాయి కంటిపైన, ఒక అబ్బాయికి చేతిపైన కోసి ఎంతమంది వచ్చినా సంపతాను, నన్ను జైలుకి తీసుకెళ్తే కూడా 3 నెలల తర్వాత వచ్చి వాళ్ళ చిన్న పిల్లలు ఎవరన్నా ఉంటే కూడా గొంతులు కోస్తాం, మీ వల్ల ఏమైతే అది చేసుకోనని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆ వెంకటప్ప అనేటువంటి వ్యక్తిని మాట్లాడడానికి పబ్లిక్, ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా చాలా భయపడేటువంటి పరిస్థితి ఉంది. మేము ప్రభుత్వాన్ని, పోలీస్ అధికారులని కోరేది ఏమంటే ఇలాంటి వ్యక్తి వల్ల సమాజంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇతని పైన 300 సెక్షన్ కేసు నమోదు చేసి ఇమ్మీడియట్లీ రిమాండ్కి పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మేము రోడ్డు పైన కూడా బైఠాయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇతను ఎంత ప్రమాదం అంటే ఒక్కసారి గ్రామంలో పోయి ఫలానా పెంచుపాడు పంచాయతీ పాసింవారిపల్లికి సంబంధించినటువంటి వెంకటప్ప అనేటువంటి వ్యక్తి జులాయిగా తిరుగుతూ బెంగళూరులో పని చేసుకుంటూ
ఆ ఊరికి సంబంధించినటువంటి అమ్మాయిలు స్కూల్లో చదువుకుంటున్నా, కాలేజీల్లో చదువుకుంటున్నా, హాలిడేస్లో ఊర్లకు వస్తే అమ్మాయిలను హరాస్ చేయడం, అమ్మాయిలను వేధించడం, ఇతరులు మాట్లాడితే తాను గ్యాంగ్ను ఏర్పాటు చేసుకొని పిల్లలకు పాన్ పరాకు, గుట్కా, మందు అలవాటు చేస్తూ ఆటోలో ఊరు బయట తీసుకెళ్ళి వాళ్ళందరికీ దురలవాట్లు ఏర్పాటు చేసుకొని గ్యాంగుగా ఏర్పాటు అవుతున్నారు. కాబట్టి సమాజంలో ఇలాంటి చీడపురుగులు ఉండడం వల్ల ఆ ఊర్లో ఉన్నటువంటి అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది. గతంలో కూడా ఈ పోలీస్ స్టేషన్లో 2 సార్లు ఇతని పైన ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు గతంలో ఒక అమ్మాయి చెప్పుకోలేక సూసైడ్ చేసుకుంది, అవమానానికి తట్టుకోలేకని. కాబట్టి పంచాయతీ పాసవారపల్లిలో వెంకటప్ప అనే అతడు మందు తాగేసి పల్లెలోకి వచ్చి రాను ఏళ్ళనేదంగా అని చెప్పి వీధిలో కూర్చొని ఇంటి నుంచి వరుసకు లైన్కు ఒక్కొక్క ఇంటినే తిట్టుతూ ఆడపిల్లలు ఉండే ఇంట్లో నీ ఏళ్ళనేదంగా మీ పిల్లలు బెదిరించి పెట్టుకోండి అని చెప్పి అన్నాడు. నైట్ పూట ముందు తాగుతాడు, ఎవరికి గోషి గట్టాలు లెక్క చేయడు, ఆడపిల్లల్ని ఎక్కువ హింసిస్తాడు, పేర్లు పెట్టి పిలుస్తాడు. నీ అమ్మల దెంగ రాండి అంటాడు, నీ అల్ల దెంగ రాండి అంటాడు. ప్రతి ఒక్కరిని సిట్కిలేసి పిలుస్తాడు ముందు అగేసి. ఎవరికి కానీ భయపడ్డా కత్తి ఎత్తుకొని ఆడవాళ్ళని కానీ చూడకుండా చెంపల మీద చేతుల మీద నీట్గా కోసి పారదింగుతాడు. ఎంతమంది అయినా కానీ కోయగలుగుతాడంట. పోలీస్ స్టేషన్లో వేసినాడు, అసలు మళ్ళీ రిటర్న్ వచ్చినా కానీ చంపకుండా వెనక్కి పోడంట. ఎంతమందినైనా కానీ చంపగలుగుతాడంట. రాత్రి అదే చిన్న గలాట అయింది. చిన్న గలాట అయ్యి వేరే ఎక్కిని తిడతా అన్నాడు. ఎందుకు రా ఎక్కిని తిడతాండావు ఉన్నాము, ఎందుకు తిడతాండావు అంటే అందరినీ పక్క నుండి వాళ్ళు కానీ రే నీ అమ్మల దగ్గర రాండి, మీ ఫ్యామిలీలు ఎంతమంది ఉన్నారు రాండి, మీ పక్కన వాళ్ళు కానీ పిలుచుకొని వచ్చేయండి, మీ సిబ్బంది ఎంతమంది ఉంటే రాండి అని చెప్తాడు. ఏం చేసినా వాని వల్ల మా వల్ల ఏం కాకుండా అయిపోతుంది. వాని వల్ల మేము ఊరు ఖాళీ అయిపోయేట్లున్నాం. వాని వల్ల అంతా ఆడవాళ్ళు బయట రావాలంటేనే భయపడుతున్నారు. వాని వల్ల నిమ్మనపల్లి మండలం ముస్తూరు పంచాయతీ వలసపల్లి గ్రామంలో ఉన్న బౌద్ధ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా జలహారతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడంతో మండల తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారులు కలిసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శాసనసభ్యులు షాజహాన్ బాషా చేతుల మీదుగా టీడీపీ నాయకులు, అధికారులతో కలిసి బౌద్ధ ప్రాజెక్టు నందు జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్టు వద్ద నిర్వహించిన జనరేటర్ను పరిశీలించి బౌద్ధ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం జరిగింది. బౌద్ధ ప్రాజెక్టు నందు నిర్మించిన రూమ్ నందు నాసిరకంగా పనులు చేయటం జరిగిందని, కాంట్రాక్టు చేసిన పనులపై బౌద్ధ ప్రాజెక్టు అధికారులపై మండిపడ్డారు. ప్రాజెక్టు నందు నీటిని వృధాగా పోకుండా అత్యవసర పరిస్థితుల్లోనూ నీటిని ఉపయోగించుకోవాలని సంబంధిత అధికారులకు తెలపడం జరిగింది. అనంతరం మండలంలోని నిమ్మలపల్లి, నస్రీనా, పూలవాండ్లపల్లి, మదన్ మోహన్ రెడ్డి, వేగం వారిపల్లి, శివప్రసాద్, తవలం, గంగిరెడ్డిలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బహుదా ప్రాజెక్టు నీటి సంఘ అధ్యక్షుడు కె దేవేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ, మాజీ ఎంపీపీ చింతపర్తి రెడ్డప్పారెడ్డి, రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, మాజీ కో ఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు, మీడియా కోఆర్డినేటర్ రాజన్న, వలసపల్లి మాజీ సర్పంచ్ రమణ, బీసీసీఎల్ అధికార ప్రతినిధి లక్ష్మణ, వైస్ ఎంపీపీ జయప్రకాష్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు సుజాత, నరేంద్ర, శ్రీమతి జయప్ప, కేశవ, శ్రీనివాసరెడ్డి, శంకరయ్య, జనసేన పార్టీ నాయకులు ప్రదీప్ సింగ్ ఖాన్, సత్యం, తహసీల్దార్ తపస్విని, ఎంపీటీఓ రమేష్ బాబు, డిప్యూటీ ఎంపీటీఓ బాలరాజు, ఏపీ మురళి, బహుదా ప్రాజెక్టు డీఈ, ఏఈ, ఎస్ఐ తిప్పేస్వామి సిబ్బంది, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. గత కొన్నేళ్లుగా నమ్మకంగా నగల వ్యాపారం నిర్వహిస్తూ ఆభరణాలు తయారు చేస్తూ కస్టమర్లకు నమ్మకాన్ని కలిగించిన ఓ నగల వ్యాపారి పెద్ద మొత్తంలో నగలు వసూలు చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గత 10 రోజులుగా షాపు మూసేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ సోమవారం పోలీస్ స్టేషన్ కు పరుగులు పెట్టారు. ఈ మేరకు స్థానిక 1వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు మదనపల్లి పట్టణం స్థానిక సిపాయి వీధికి చెందిన కె సురేష్ కుమార్ అనే వ్యక్తి శ్రీ సాయి సురేష్ జ్యువెలర్స్ పేరుతో స్థానికంగా జ్యువెలరీ షాప్ ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బంగారు ఆభరణాలు
విక్రయించడంతో పాటు ఆర్డర్ ప్రకారం ఆభరణాలు తయారు చేయించి ఇచ్చేవాడు. ఇతనితో పాటు అన్న నాని తండ్రి నారాయణ ఆచారి పని చేసేవారు కాగా ఇతనికి మదనపల్లె మండలం బొమ్మన చెరువుకు చెందిన మహేష్ 3,40,000 రూపాయలు చెల్లించి ఆభరణాలు ఆర్డర్ ఇచ్చాడు. అదేవిధంగా రెడ్డి ప్రసాద్ అనే అతను 150 గ్రాముల పాత బంగారం 15 లక్షల రూపాయల నగదు ఇచ్చి ఆభరణాలు చేయించమని ఆర్డర్ ఇచ్చాడు. పట్టణానికి చెందిన రవీంద్ర 3 లక్షల రూపాయలు, రవితేజ 8 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇలా పలువురి వద్ద నగలు ఆర్డర్ తీసుకున్న సురేష్ కుమార్ లక్షల్లో వసూలు చేసి కుటుంబ సభ్యులతో సహా గత 10 రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. షాపు తెరవకపోవడం, ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుండటంతో ఏమి చేయాలో పాలుపోని బాధితులు మోసపోయామోనని భావించి సోమవారం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కు పరుగులు పెట్టారు. జరిగిన మోసం, అన్యాయంపై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు విచారణ చేస్తామని తెలిపారు. అయితే సురేష్ కుమార్ వీరి వద్దనే కాకుండా పలువురి వద్ద నగదు తీసుకుని ఉడాయించాడని, సుమారు 20 కోట్ల రూపాయలకు పైగానే కోర్టులో ఐపీ దాఖలు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిసిందే. అయితే పోలీసులు బాధితులకు ఏ విధంగా న్యాయం చేస్తారో వేచి చూడాల్సిందే. బాబునా మాది బొమ్మన్ చెరువు. సో మదనపల్లిలో సిపాయి స్ట్రీట్లో ఉంటున్న శ్రీ సాయి సురేష్ జ్యువెలర్స్లో గోల్డ్ ఆర్నమెంట్స్ కోసము 1 మంత్ బ్యాక్ అడ్వాన్స్ ఇచ్చిన 3,40,000 అమౌంట్. సో వాళ్ళు 1 మంత్ నుంచి ముందు ఇస్తామని చెప్పినారు. సో 1 వీక్ నుంచి కాల్ చేస్తుంటే కాల్ స్విచ్ ఆఫ్, వాళ్ళ షాప్కి వెళ్తే షాప్ క్లోజ్ ఉంది, అండ్ ఇంటికి వెళ్తే కూడా ఇల్లు కూడా క్లోజ్ ఉంది. ఎటువంటి రెస్పాన్స్ లేదు, నెంబర్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, నాట్ రీచబుల్ వస్తున్నాయి. సో నాలాగే ఇంకొంతమంది బాధితులు ఉన్నారు. మేమందరము వాళ్ళకి వాళ్ళు ఏమైనారు, సో వాళ్ళ గురించి తెలుసుకోమని చెప్పి కంప్లైంట్ ఇద్దామని స్టేషన్కి వచ్చినాం. నేను 3,40,000 ఇచ్చాను. బట్ రిమైనింగ్ ఎవరెవరు ఎంత తీశారో ఒకసారి వాళ్ళని అడగండి, వాళ్ళే బెస్ట్. పేరు హర్షవర్ధన్ అండి. ఈరోజు నా ఫ్రెండ్కి ఒక అన్యాయం జరిగింటే దాని మీద కంప్లైంట్ ఇచ్చేయడానికి వచ్చాము. ఇక్కడ వచ్చింటే నా ఫ్రెండ్ మాదిరే చాలామంది బాధితులు ఇక్కడ మోసపోయి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చేదానికి వచ్చారండి. అమౌంట్ మొత్తం సుమారుగా 20 కోట్ల వరకు వాళ్ళు మోసం చేసేసి పారిపోయినారని బాధితులు చెప్తున్నారు. పోలీస్ వాళ్ళు దీని మీద బాధితులకి తగిన న్యాయం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి. పూర్వీకుల నుంచి సంక్రమించిన స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి డబ్బు, రాజకీయ పలుకుబడితో అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమను స్థలంలోకి రానియకుండా వేధింపులకు గురి చేస్తున్నారంటూ బాధితులు వాపోయారు. న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సోమవారం బాధితులు మదనపల్లి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ నిమ్మలపల్లి మండలం తవలం గ్రామానికి చెందిన మేషా సుధాకర్, మేషా మల్లేశ్వరి, మేషా చంద్రాయప్పలు అయిన మాకు గ్రామంలో 465/6 సర్వే నంబర్లో 9 సెంట్ల ఇంటి స్థలం ఉందన్నారు. ఈ స్థలం ఇప్పటికీ తమ పూర్వీకులైన మేషా శ్రీరాములు పేరుపైనే ఉందని, రెవెన్యూ రికార్డులలో 1Bలో శ్రీరాముల పేరు మీద పక్కాగా ఉన్నాయన్నారు. అయితే స్థానికంగా ఉంటున్న కడపల రెడ్డప్ప మా స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి మాకు సంబంధం లేని మేషా పాపన్న అనే వ్యక్తి ఈ స్థలం అమ్మినాడని డాక్యుమెంటేషన్లో చూపిస్తూ తమను అడ్డుకుంటున్నాడని వాపోయారు. తమ రికార్డులను తీసుకెళ్లి తహసీల్దార్ తపస్విని, ఆర్ఐ, వీఆర్ఓలకు చూపించామని, అయితే అధికారులు కూడా తాత్కారం చేస్తూ తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై తాము సబ్ కలెక్టర్ను ఆశ్రయించినప్పటికీ కడవల రెడ్డప్ప డబ్బు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికారులను ప్రలోభాలకు గురిచేసి తమకు న్యాయం చేయకుండా అడ్డుకుంటున్నాడని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి తమ రికార్డులను పరిశీలించి పూర్వీకుల నుంచి తమకు సంక్రమించిన స్థలాన్ని తమకు అప్పగించి న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఫేక్ డాక్యుమెంట్ అతనిదే కరెక్ట్ అని చెప్తున్నారు. ఎందుకు మేడం అలా చెప్తున్నారని మేము అడిగితే అతని దగ్గర లంచం తీసుకుని ఏం చేసింది తెలియదు మేడం. వాళ్ళు అంటున్నారు ఈ ల్యాండ్ అతనిదేను, మీకు సంబంధం లేదని చెప్పి వాళ్ళు ఏ పక్షంలో వివరిస్తున్నారు సార్. దాని విషయమై మేము సబ్ కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళాము, అక్కడ కూడా న్యాయం జరగలేదు సార్. దాని విషయమై మేము ముఖ్యమంత్రి గారికి లెటర్ పెట్టాము సార్. అక్కడికి వెళ్ళాము సార్. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు అర్జీదారుని నన్ను పిలవకుండా ఏకపక్షంలో వివరించారు సార్. అయినా కూడా ఆమె
అందుకని మేము వెళ్ళి అడిగిన దానికి 19 రోజుల తర్వాత రిజిస్టర్ పోస్ట్ పెట్టారు సార్. తర్వాత అయినా కూడా ఏకపక్షంగా వివరిస్తున్నారని చెప్పి అడిగిన దానికి మీరు ముఖ్యమంత్రి కాకుండా ఎవరికైనా చెప్పుకోండి మీ ఇష్టము అని చెప్పి దౌర్జన్యం చేస్తున్నారు సార్. ఎందుకని మేము కేవలం మండలానికి సంబంధించిన మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు సివిల్ ఇంజనీరింగ్ విభాగం వారు యూనివర్సిటీలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఆర్కిటెక్చరల్ మోడలింగ్ యూజింగ్ రెవిట్ అనే అంశంపై 6 రోజుల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వడ్డే బ్రహ్మేష్, ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ ప్రోగ్రామ్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మేష్ మాట్లాడుతూ నిర్మాణ రంగంలో తాజా పద్ధతులు మరియు ప్రమాణాలపై అధ్యాపకులు మరియు విద్యార్థులను దృష్టి సారించాలని, అందుకు ఈ ఆర్కిటెక్చరల్ మోడలింగ్ సాఫ్ట్వేర్ రెవిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ముఖ్యంగా నిర్మాణ నాణ్యత నిర్వహణలో నాణ్యత నియంత్రణ, వినూత్న పద్ధతులు, మన్నిక సామర్థ్యాన్ని పెంచే ఉత్తమ అభ్యాసాలను తెలుసుకోవాలని, వేగంగా విస్తరిస్తున్న నిర్మాణ రంగంలో ఒక ప్రాజెక్టు యొక్క భద్రత, మన్నిక మరియు విజయం కోసం అధిక నాణ్యత ప్రమాణాలను నిర్వహించడం చాలా అవసరం అని అన్నారు. ప్రాజెక్టులు సకాలంలో బడ్జెట్లో పూర్తయ్యేలా మరియు అవసరమైన అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చేయడంలో నిర్మాణంలో నాణ్యత నియంత్రణ కీలక పాత్ర పోషిస్తుంది అని అన్నారు. సివిల్ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ ఇంజనీర్ విభాగాధిపతి డాక్టర్ ఎన్ విజయ్ కుమార్, డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ దీపాంకర్ రాయ్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ విబి తురై రాజ్, కె అనిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా పొంగనూరులోని శైవ క్షేత్రాల్లో వేకువజాము నుంచి భక్తుల రద్దీ నెలకొంది. పరమేశ్వరుని దర్శించి దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పట్టణంలోని కోనేటి వద్ద వెలిసిండు పురాతనమైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, పాత బస్టాండ్ సమీపాన శ్రీ భోగా నంజుడేశ్వర స్వామి, నగరి వీధిలోని సోమేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు బారులు తీరారు. ఆలయం ప్రాంతం శివనామ స్మరణతో మారుమ్రోగాయి. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.